హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము మీ ప్రసన్న కిరణ్. మేము ఇప్పుడు మా థాయిలాండ్ 8 డే ట్రిప్లో డే 6లో ఉన్నాము. ఫుకెత్లో ఇదే లాస్ట్ డే. ఇప్పుడు మేము బిగ్ బుద్ధ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. మేము క్యాబ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. క్యాబ్ వస్తే ఇంక వెళ్ళిపోవడమే. ఇప్పుడే క్యాబ్ వాడు మెసేజ్ చేశాడు, బిగ్ బుద్ధ అంట క్లోజ్డ్ అంట 1 month వరకు. ఇప్పుడు చాలా వర్షాలు పడుతున్నాయి, సో ల్యాండ్ స్లైడ్స్ అవుతున్నాయి, కొండ మీదకి ఎక్కితే డేంజర్ అని చెప్పేసి క్లోజ్ చేస్తారంట ఒక 1 month వరకు. అవును, నిన్న ఫీఫీ ఐలాండ్స్ కూడా చూసారు కదా, ఫుల్ వర్షం వల్ల మేము ఇబ్బంది కూడా పడ్డాము. ఆ వీడియో మీరు కంప్లీట్గా చూడండి, ఎందుకంటే ఆ తుఫాన్లో కూడా వీడియో చాలా ఎక్సైటింగ్గా వచ్చింది. మేమైతే చాలా అప్సెట్ అయ్యాము, ఎందుకంటే ఈ బిగ్ బుద్ధ థాయిలాండ్లోనే 3వ అతిపెద్ద బిగ్ బుద్ధ అంట. మేమైతే వెళ్ళాలనుకున్నాము. వైట్ గ్రానైట్ రాయితో సూపర్గా ఉంటుందంట. ఇంకా ఆ వ్యూ అయితే మేము మిస్ అయ్యాము. ఇప్పుడైతే మేము మన నెక్స్ట్ ప్లేస్కి వచ్చలాంగ్ టెంపుల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ టెంపుల్స్ చాలా బాగుంటాయి, వీడియో చివరి వరకు చూడండి. అది కూడా క్లోజ్ చేయకుండా ఉంటే హ్యాపీ. ఎస్, అవును, నిజమే. చూడండి, ఆ కొండపైన బిగ్ బుద్ధ స్టాచ్యూ ఉంది, మేము మిస్ అయ్యాము. స్టాచ్యూ ఏమైనా దూరం నుంచి అయినా కనిపిస్తుంది అనుకుంటే మంచులో ఫుల్గా కప్పేసింది, ఏం కనిపించట్లేదు. మేము ఈ టెంపుల్కి రాగానే చాలా వర్షం వచ్చింది, అసలు దిగడానికి కూడా అసలు అవ్వదన్నమాట. ఇక్కడ ఎంత హెల్ప్ఫుల్గా ఉన్నారో వీళ్ళు థాయ్ వాళ్ళు. ఆ క్యాబ్ ఆవిడే మాకు హెల్ప్ చేశారు. ఆవిడ హెల్ప్ చేయకపోతే మా పైన అంతే చూసారా, కిరణ్ కొనుక్కొని తీసుకొచ్చాడు. అసలు చూసారా, టెంపుల్ పక్కనే ఉన్నాం కానీ అక్కడికి వెళ్ళలేకపోతున్నాం, అంత హెవీ వర్షం పడుతుంది. మేమైతే రెయిన్ కోట్స్ ఉన్నా సరే ఇంకా తప్పక ఇక్కడికి వచ్చి అంబ్రెల్లా కొనుక్కున్నాము. మా పరిస్థితి అయితే సునామీలో గొడిగేసుకుని ఉంచినట్టు ఉంది. బిగ్ బుద్ధకి వెళ్తే ఊహించుకోండి ఎలా ఉండేదో మా పరిస్థితి. ఈ వర్షంలో ఒక షెల్టర్ ఉండదు, ఏ ఉండదు. వెళ్ళకపోవడమే మంచిదైంది. కొంచెం తగ్గింది, ఇప్పుడే వెళ్తున్నాం పరిగెట్టుకుంటూ. వెళ్ళినంత వరకైనా వర్షం ఆగాలని కోరుకుంటున్నాం. చెప్పేమో లేదో, జస్ట్ ఇప్పుడే సడన్గా ఆగిపోయింది వర్షం. అంటే చిన్న చినుకులు పడుతున్నాయి కానీ ఆగింది. నేను విన్నాను అప్పుడప్పుడు బాంబులు పేలుస్తుంటారు, భయపడకండి అని. చూడండి, ఇప్పుడే ఇక్కడ ఏవో పేల్చారనమాట. చూసారా, స్టార్టింగ్లోనే డ్రెస్ ప్రాపర్గా చేసుకోవాలని ఉంది, ప్లస్ షూస్ అవేమి అలౌ చేయరు లోపలికి. ప్లస్ ఇంకా నేను ముందు గోల్డ్ బుద్ధ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాను కదా, స్లీవ్లెస్ కానీ అండ్ కాళ్ళు అంటే ప్యాంట్స్ కింద వరకు కానీ వేసుకోకూడదని చెప్పి. అలా ఇక్కడ కూడా ఒక ట్రెడిషన్ అయితే ఉంది, మనమైతే దీన్ని పాటించాలి తప్పకుండా. ఈ టెంపుల్ ట్రెడిషన్ గురించి అతను వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇన్సెన్స్ స్టిక్స్ అంటే అగరబత్తి ఉంటాయి కదా, వీళ్ళు 3 కానీ 9 కానీ వెలిగించాలంట చెప్తున్నారు. థాయిలాండ్లో 9 అనేది లక్కీ నెంబర్ అంట వీళ్ళకి, అందుకే 9 అగరబత్తీలు కలిపి వెలిగించాలి, లేదంటే 3 అయినా వెలిగించవచ్చు. అలానే నెంబర్ 6 అంటే 6 అనేది వీళ్ళకి అన్లక్కీ నెంబర్ అంట. అండ్ వీటితో పాటు కలవ పువ్వును కూడా కలిపి బుద్ధుని దగ్గర పెడతారంట. మనందరికీ తెలిసిందేగా, కలవ పువ్వు అనేది బురదలో పెరిగినా సరే దానికి బురద ఏమీ అంటదు, అందుకని కలవ పువ్వుతో పూజిస్తారంట. అలానే ఈ ఫార్చ్యూన్ టెల్లింగ్ ట్రెడిషన్ గురించి చెప్తున్నారు. చైనీస్ వాళ్ళు థాయిలాండ్ వచ్చినప్పుడు ఈ చైనీస్ ఫార్చ్యూన్ టెల్లర్ అనే స్టిక్స్ తీసుకొచ్చారంట. అంటే మన గురించి చెప్తుంది, మనం ఎలాంటి వాళ్ళమా అని. ఇందులో 30 స్టిక్స్ ఉంటాయి. మనం ఒక స్టిక్ బయటకు పడే వరకు మనం ఇలా షేక్ చేస్తూనే ఉండాలంట. ఒకసారి స్టిక్ బయటకు పడిపోతే దాని మీద ఉన్న నెంబర్ చూసి అటు పక్క ఉన్న సెక్షన్లో ఆ నెంబర్కి తగ్గట్టు మన గురించి రాసి ఉంటుందంట. ఇక్కడ ఇంకోటి కూడా చూపిస్తున్నారు, జియోబే అంట. మనం ఏదైనా క్వశ్చన్ అడిగితే ఎస్ ఆర్ నో చెప్తుందంట. 2 ఒకే సైడ్ పడితే పాజిటివ్ అని, లేదా 2 వేరే సైడ్ పడితే నెగిటివ్ అంటే నో అని, అలా సంథింగ్ ఏదో ఉందంట. నాకు సరిగా అర్థం కాలేదు ఇది.
మనం ఈ స్టిక్స్ది అయితే ట్రై చేద్దాం. Number 5. They have number 4. 5 నెంబర్లో ఇక్కడ ఒక కార్డు తీసుకోవాలి. ఏదో ఒకటి కదా. ఇది థాయ్ లాంగ్వేజ్లో రాసిందని చెప్పి గూగుల్ లెన్స్లో ట్రాన్స్లేట్ చేసి చూసుకుందాం. $27. ఎంత ఓల్డ్ అయిపోయినాయి కదా. సో ఎలా వచ్చేసాయో. ఈ గుడి 19th సెంచరీలో 1876లో ఇది నిర్మించారంట. ఒక ఇద్దరు సన్యాసులు, పాపం వాళ్ళిద్దరు సన్యాసులు చైనీస్ వాళ్ళతో ఫైట్ చేసి మరి ఈ ఇక్కడ ఫుకెట్ ఉంది కదా, ఇది వాట్సలాంగ్ టెంపుల్, ఈ థాయ్ లోకల్ వాళ్ళు వీళ్ళని అలా పాలించారంట. వాళ్ళు ఇది టచ్ చేయొచ్చో లేదో తెలీదు, కానీ ఇదైతే చూడు మొత్తం ఊడిపోయి ఇలా వచ్చేస్తున్నాయి కదా. అంత పాతది కదా. ఇక్కడ రాసింది చూసావా వీళ్ళు ఎవరెవరు అని. అవును. ఇందులో వేయొచ్చు అనుకుంటా డబ్బులు. ఇక్కడ చూసారా అలా అందరూ దక్షిణలాగా వేస్తున్నారు. మన సైడ్ దక్షిణ కదా, ఇది కూడా అలానే అనుకుంటా. కాయిన్స్ ఉంటే కాయిన్స్, నోట్స్ అన్నీ వేస్తున్నారు. ఈ లోపల నుంచి వేస్తున్నారు, వేస్తే ఇంక అటు వెళ్ళిపోతాయి. ఇది చూసారు ఇక్కడ ఎన్ని, వీళ్ళందరూ ఎవరో అంత తెలియట్లేదు. మన ఇండియాలో 50 మంది ఋషులు లేదా మహర్షులు అలా సంథింగ్ ఉంటుంది కదా, శ్రీరామకృష్ణ పరమహంస కూడా ఉంటారు. అలా అలా ఇక్కడ కూడా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. వీళ్ళ కల్చర్లోనే ఉన్న మోస్ట్ ఫేమస్, ప్రసిద్ధి చెందిన సాధువులు కానీ దేవుళ్ళు కానీ అలా ఏమంటారు వాటిని. ఇది ఫుకెట్లోనే అతి పెద్ద టెంపుల్ అంట. అంటే ఇది ఓన్లీ ఒక టెంపులే కాదు, చాలా టెంపుల్స్ కలిపి. ఇది మొత్తం 3 చేది అని ఏదో ఉంది. అంటే థాయ్ లాంగ్వేజ్ మనకు అంత తెలియదు, కానీ సో మిగతా టెంపుల్స్ కూడా మనం చూస్తే కంప్లీట్గా మనకు అర్థమవుద్ది ఏంటి అని. ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే ఇందులో డొనేట్ చేయొచ్చు. ఈ మొత్తం 3 ఉంటాయి. అందులో అదొకటి ప్లస్ అక్కడ ఒకటి కనిపిస్తుందా నీకు, అదొకటి, మొత్తం ఈ 3. అది దానిపైకి వెళ్తే ఈ వ్యూ మొత్తం చాలా బాగా కనిపిస్తుందంట. మనం వెళ్ళి చూద్దాం. చిన్న చిన్నవి ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఒకప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఉండేవారు అనమాట. అంటే ఆఫీసుల్లో చేసుకొని ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు, బట్ కొంతమంది అయితే వెళ్ళిపోయారంట. ఇప్పుడు దీంట్లోకి వెళ్దాం. నాకు తెలిసి ఆ పైన చూస్తే తెలుస్తుంది మనకి బుద్ధయ్య ఉన్నారు. సో ఇప్పుడు మనము పటాయాలో గోల్డ్ బుద్ధ దగ్గరికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ మనం పోజెస్లో బుద్ధని చూసాం కదా మనము. సో ఇందులో కూడా అలానే ఉంటుందంట. ఇదైతే ఇప్పుడు క్లోజ్ చేసింది. ఎందుకు క్లోజ్ చేసిందో తెలీదు మాకు. ఇంకో వేరే టెంపుల్స్ ఉన్నాయి కదా, అటు వెళ్దాం పదండి. ఆ వెనక్కి ఒకటి ఉంది కదా, అక్కడికి. ఈ స్టోర్లో అవన్నీ అమ్ముతున్నారు. మీరు కూడా అలా ఏమైనా చేయాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. మన ఊర్లో దుర్గా అమ్మవారికి అలా ఇస్తుంటారు కదా చీరలు, అలా కదా. అలానే ఇక్కడ చూసారా, ఇవి మనకి లక్ష్మీదేవి కాయిన్స్ ఎలా ఉంటాయో ఇక్కడ బుద్ధవో అతను ఎవరో తెలీదు మరి, అతని రూపంలో చిన్న చిన్న చేశారు. ఇవేమో రాగివి చూడండి, ఇవన్నీ ఇక్కడ అమ్ముతున్నారు. ఇక్కడ ఇదొక టెంపుల్. ఈ టెంపుల్లోకి అయితే ఎలా ఉంది, మనకి టెంపుల్ లోపలికి అయితే వెళ్దాం. ఈ టెంపుల్ చూడటానికి ఇంకా కలర్ఫుల్గా ఉంది.
మనకి ఇట్లా ట్రెడిషన్ అవేం తెలియదు కాబట్టి ఈ ఏంటో ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా, ఇవి మనకు తెలియదు కాబట్టి అంత చెప్పలేకపోతున్నాను ఏంటి అని. నేను చెప్పాను కదా డిఫరెంట్ పోజెస్లో బుద్ధ అని. చూసారా ఇక్కడ ఎన్ని పోజెస్లో బుద్ధ ఉన్నారో. ఇదైతే చూడటానికి చాలా బాగుంది. పటాయాలో ఉన్న గోల్డెన్ బుద్ధ దగ్గర ఉన్న పోజెస్లో కూడా అలా కూడా ఇక్కడ ఉన్నాయి పోజెస్ కొన్ని. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా మీరు తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది ఆ వీడియో. ఇక్కడ ఒక్కో బుద్ధది డీటెయిల్స్ కూడా రాస్తున్నారు ప్రతి బుద్ధకి. అన్ని థాయ్ లాంగ్వేజ్లో రాశారు కదా, అందుకు మనకు అవి అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ ఒక్కొక్క బుద్ధకి ఒక్కొక్క పేరు ఉన్నట్టుంది. ఇలా ప్రతి పోజ్కి అక్కడ డు నాట్ హగ్ ద బుద్ధ అని రాశారు. మేబీ అక్కడ చాలామంది వచ్చి అలా హగ్ చేసుకుంటుంటారేమో, అలా చేయొద్దు అని చెప్తున్నారు. ఈ సెంటర్లో చూసారా పైన డ్రాగన్స్తో. ఇప్పుడు మన విష్ణుమూర్తి వెనక పడగతో అక్కడ పవలిస్తూ ఉంటారు కదా, ఇప్పుడు సేమ్ అలాగే ఆ నాగు సర్పంలో ఇలా వచ్చినట్టుంది. మన భారతదేశంలో కొంతమంది చెప్తారు బుద్ధుడు కూడా ఒక దశావతారంలో ఒక అవతారం అని. మేబీ అది కూడా అయ్యుండొచ్చు. యాక్చువల్లీ ఈ టెంపుల్కి 3 floors ఉంటాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్. పైకి వెళ్తే ఇంకొకటి ఉంటుంది. ఆ పైకి వెళ్తే అక్కడి నుంచి మనకి ఇప్పుడు చూసిన టెంపుల్స్ అన్ని వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ప్లస్ ఇంకా బర్డ్స్ ఏవో ఎగురుతున్నట్టు అవన్నీ కనిపిస్తాయి అంట, అవి చూద్దాము. సో ఇటు నుంచి పైకి వెళ్దాము. మనం మిస్ అయ్యామనుకున్నాం బిగ్ బుద్ధ, కానీ సేమ్ అలాంటి బుద్ధే ఇక్కడ మనం చూసాం ఇప్పుడు. కానీ అది పెద్దది ఉంటుంది, కొంచెం చిన్నది. అక్కడ బుద్ధ కూడా ఇలానే వైట్ కలర్లో గ్రానైట్ రాయితోనే మొత్తం ఉంటుంది. చాలా పెద్ద బిగ్ బుద్ధ అది. అవును, ఇదేంటో చూసారా, చాలా బాగుంది. ఇవేం టచ్ చేయకూడదు అనుకుంటా. మన యమలోకంలో భటుల్లాగా ఇక్కడ ఉన్నారు చూసారా వెరైటీగా. ఇక్కడ కూడా సేమ్ కిందలాగే ఎక్కువ బుద్ధలు ఉన్నాయన్నమాట డిఫరెంట్ పోజెస్లో. చూసారు కదా, ఇది మనం కింద చూసాం కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఉంది పైన కూడా. మరి ఇవేంటో మనకి తెలీదు. అబ్జర్వ్ చేస్తే క్లియర్గా ఇవి చూసారా, ఈ ముందుకి ఇవి కూడా సేమ్ ఇక్కడ టెంపుల్స్లో డిజైన్స్ లానే ఇది కూడా డిజైన్ చేశారు. చూస్తుంటే అలా కొన్ని ఆశ్చర్యంగా అనిపిస్తాయి అన్నమాట. అందులో ఇదొకటి. ఇది 2nd floor అని చెప్పాను కదా, ఇప్పుడు 3rd floorకి మనం వెళ్ళిపోతున్నాము. చాలా పైకి వెళ్దాం, ఏముందో చూద్దాం అక్కడ. నేను చెప్పాను కదా ఇక్కడ బర్డ్స్ ఉంటాయని. చూస్తారు అక్కడ బర్డ్. 3rd floorకి వచ్చేసాము. మన గుడిలో ధ్వజస్తంభం ఉంటుంది కదా, అలా ఇక్కడ స్తంభం పైకి లోటస్ పెట్టారు చూసారా. చూసావు నువ్వు, అక్కడ బిగ్ బుద్ధ కనిపిస్తున్నారు. అదే బిగ్ బుద్ధ మీకు కనిపిస్తుందా వీడియోలో? వావ్, ఫైనల్లీ అట్లీస్ట్ దూరం నుంచి అయినా చూసాం. అది చూసారు ఎంత పెద్ద స్టాచ్యూ, ఎంత బాగుంది ఆ స్ట్రక్చర్ కూడాను. ఇక్కడ నుంచి చాలా క్లియర్గా కనిపిస్తుంది. అక్కడికి మనం వెళ్తే అక్కడి నుంచి సిటీ వ్యూ అయితే చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, నీట్గా, చాలా అందంగా కూడా ఉంటుంది. అక్కడికి వెళ్తే మనమైతే మిస్ అయ్యాం, కానీ చూసారా దేవుడు ఉన్నారు. ఇక్కడి నుంచి మనం కనిపించింది మనకి ఇప్పుడు. నేనైతే చాలా హ్యాపీ. మనం అది కూడా ఇంకా మిస్ అవ్వకుండా చూస్తామని దూరం నుంచి. ఇంకా ఇక్కడ నుంచి వ్యూ అయితే మొత్తం అన్ని టెంపుల్స్ వ్యూ వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ నుంచి. ప్లస్ ఇక్కడ నుంచి చూస్తే మనకి చూసారు అక్కడ చిన్న చిన్న షాప్స్ కూడా కనిపిస్తున్నాయి. ఫుడ్ అన్నీ అక్కడ దొరుకుతాయి, కావాలంటే మీరు అక్కడ తీసుకోవచ్చు ఇలాంటివన్నీ. ప్లస్ అక్కడ ATMs కూడా ఉన్నాయి. సైడ్ నుంచి వెళ్దాం, మెయిన్ ఎంట్రన్స్ నుంచి కదా. పైకి వెళ్ళిపోదాం పదండి, అక్కడ ఎలా ఉందో చూద్దాం.
అబ్బా చాలా బాగుంది చూసారా. ఒక లోటస్ మధ్యలో అదేదో పెట్టారు లోపల. చాలా బాగుంది. ఇక్కడ కూడా చూడండి అందరూ దక్షిణలు వేస్తున్నారు. ఈ రౌండ్ అంతా అలానే ఉంది. ఓల్డ్ టెంపుల్ కదా, వర్షంకి నీళ్ళు కారుతున్నాయని ఇలా టబ్స్ పెట్టారు. ఇది చాలా బాగుంది. ఇంకొంచెం ఇది ఇలా వదిలేకుండా డెవలప్ చేస్తే బాగుంది. ఇక్కడ 4 కార్నర్స్లో ఇలా 4 బుద్ధాస్ని కూడా పెట్టారు. అలాగే ఈ లోపల కూడా, ఈ గ్లాస్ లోపల కూడా 4 వైపులు 4 బుద్ధాలు పెట్టారు. చూసారు ఇక్కడ మంత్రాలు రాశారు లార్డ్ బుద్ధాస్వి. సో ఈ మంత్రాలు ఆడ్ నెంబర్స్లో, అంటే 1 కంటే 3 సార్లుగా అది రిపీట్ చేసి చెప్తుంటే మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. అక్కడ రాస్తుంది. ఇక్కడ చూస్తారు ఇవన్నీ, ఈ పిక్చర్స్ అన్నీ, ఇదంతా బుద్ధ స్టోరీ అనుకుంటా కాదు, ఇదంతా బుద్ధ స్టోరీనే. ఒక్కొక్కటి లైన్గా అలా ఉంది. కానీ ఇక్కడ ఇంగ్లీష్లో ఏం రాయలేదు, చదువుదామంటే అన్ని థాయ్ లాంగ్వేజ్లో రాశారు. సరే అక్కడ మొత్తం ఇటువైపు అటువైపు కూడా మొత్తం అలా ఉంది. హిస్టరీ ఏదో అతుంది. చూసారా ఇక్కడ ఇది కొత్త కడుతున్నట్టున్నారు. కన్స్ట్రక్షన్ ఇంకా అవుతుంది. చుట్టుపక్కల చూస్తే ఇది నిజంగా కొత్త కట్టినట్టు చాలా బాగుంది. కానీ దీనికి ఎంట్రీ ఇంకా లేదు మనకి. ఇదేదో కొత్తగా కన్స్ట్రక్ట్ చేసినట్టున్నారు. మిగతా టెంపుల్స్లా కాకుండా కంప్లీట్గా వైట్గా ఉంది. మేబీ తర్వాత కలర్స్ వేస్తారేమో. మన ఇండియాలో రామకృష్ణ మఠం ఉంటాయి కదా, అలా ఉంది చూస్తుంటే. అక్కడ పైన చూసారా శివుడిలా ఉంది బొమ్మ. అక్కడ వీళ్ళు శివుడిని కూడా కొలుస్తారేమో. చూసారు కదండి వాచిలాంగ్ టెంపుల్స్. థాయిలాండ్ ట్రెడిషన్ అంతా ఇక్కడే కనిపిస్తుంది. మీరు తప్పకుండా ఫుకెట్ వచ్చినప్పుడు ఇక్కడికైతే విజిట్ చేయండి. మా థాయిలాండ్లో ఫుకెట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, డే 3. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతాం బ్యాంకాక్. అండ్ ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడం కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.